జూబ్లీస్ నుండి నాకు ఒక కుడి భుజాన్ని ఇవ్వండి. సెంటిమెంట్ కాదు, జూబ్లీస్ అభివృద్ధి కావాలి. అభివృద్ధి కోసం నవీన్ యాదవ్ను గెలిపించండి. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. 10 ఏళ్లు దోచుకున్న దోపిడీ దొంగలు ముసుగు వేసుకొని జూబ్లీస్ వస్తున్నారు, జాగ్రత్త. జూబ్లీస్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నిన్న మాట్లాడదాం ఒకసారి దీని గురించి. జూబ్లీస్ ఉప ఎన్నికల వేడి రోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జూబ్లీస్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. జూబ్లీస్ గడ్డపై కాంగ్రెస్ 3 రంగుల జెండా ఎగరేస్తుంది అనే నమ్మకం నాకు వచ్చింది. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం. ప్రతిసారి అవకాశం రావడం జరగకపోవచ్చు, కానీ అవకాశం వచ్చినప్పుడు మనతో నిలబడిన వారిని గెలిపించుకోవడం అవసరం అని సీఎం రేవంత్ అన్నారు. పివి నరసింహారావు, పీజీఆర్ కుటుంబాలపై గతంలో జరిగిన రాజకీయాలను గుర్తు చేసుకుంటూ ఆయన బీఆర్ఎస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీజీఆర్ మరణించినప్పుడు ఆయన కుటుంబానికి మద్దతుగా నిలవాల్సింది చంద్రబాబు, కానీ కేసీఆర్ దుష్ట సంప్రదాయానికి నాంది పలికాడు. నేడు అదే పార్టీ సానుభూతి ఓట్లు అడుగుతుంది. మీకు ఆ హక్కు ఎక్కడుంది అని ప్రశ్నించారు రేవంత్. ఆ కంటోన్మెంట్లో కాంగ్రెస్ విజయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి అక్కడ ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ను గెలిపించారు. కంటోన్మెంట్లో 4000 కోట్ల అభివృద్ధి జరుగుతుంది, కానీ కేసీఆర్ 10 ఏళ్ళు సీఎంగా ఉన్న జూబ్లీస్కు ఒక్కసారి కూడా రాలేదు. సినిమా కార్మికుల సమస్యల వైపు చూడలేదు అని విమర్శించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి బండి కిషన్ రెడ్డి, సంజయ్ ఒక్క చిల్లిగవ్వ కూడా తెచ్చారా? పాకిస్తాన్ ముడ్డి మీద తనినప్పుడు సపోర్ట్ చేయలేదు, కానీ ఇక్కడ కార్పెట్ బాంబింగ్ చేస్తామంటారు. ఇది ప్రజలను మభ్యపెట్టే రాజకీయమే అని రేవంత్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డులు, సబ్సిడీలు, సన్నబియ్యం పథకం వంటి పేదల సంక్షేమ పథకాలను గుర్తు చేసిన ఆయన బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు రద్దవుతాయి, సన్నబియ్యం రద్దవుతుంది, మన ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. జూబ్లీస్ నుంచి నాకు ఒక కుడి భుజాన్ని ఇవ్వండి. జూబ్లీస్కి యువకుడు నవీన్ యాదవ్ అవసరం, సెంటిమెంట్ కాదు అభివృద్ధి కావాలని ప్రజలను కోరారు. నేను అజారుద్దీన్ను మంత్రిగా చేస్తానని మాట ఇచ్చాను, దాన్ని నిలబెట్టుకున్నాను. ఆయన ఎప్పుడు ప్రజల సమస్యల పట్ల స్పందిస్తారు అన్నారు. ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను కూడా తీసుకుంటా అని సీఎం అన్నారు. జూబ్లీస్లో మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తామని ఎన్టీఆర్ మనందరికీ ఆదర్శనీయుడు, రాజకీయాలకు అతీతంగా ఆయనను గౌరవించాలని సీఎం పిలుపునిచ్చారు. సో ఇక్కడ మనం మాట్లాడాల్సింది సెంటిమెంట్ కాదు, అభివృద్ధి కావాలని చెప్పి అంటున్నారు. మరి అభివృద్ధి ఇప్పుడు మీరు వచ్చిన ఇన్ని రోజులలో మీరు 7 అభివృద్ధి ఏపీలో చేసిల్లో మరి ఒక ప్రాంతం చూపించండి. ప్రజలకు నష్టపోకుండా ఎట్లాంటి అభివృద్ధి చేసిళ్ళు మీరు అని చెప్పి ఏదైనా ఒక ప్రాంతం చూపియండి. నేను వచ్చిన సమయంలో ఈ ప్రాంతం ఇంత గట్టిగా, ఇంత మంచిగా నేను దీన్ని అభివృద్ధి చేసిన అని చెప్పి ఒక ప్రాంతం చూపియండి. ఇప్పుడు మీరే కదా సీఎంగా ఉన్నది. మరి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత జూబ్లీస్కి ఎన్ని పైసలు ఇచ్చిళ్ళు, ఎంత నిధులు కేటాయించిళ్ళు? అప్పుడు రాష్ట్రం అభివృద్ధి కోసం అని చెప్పి మీరు మాటలు ఇచ్చిళ్ళు కదా. అండ్ ఇంకా దాని తర్వాత చూసుకుంటే సెంటిమెంట్ కాదు అభివృద్ధి కోసం కావాలని చెప్పి అంటా ఉన్నారు. మరి అది సెంటిమెంటా, అభివృద్ధా? అది ఇప్పుడు మీరు డిసైడ్ కావద్దు. అది వాళ్ళు సెంటిమెంట్ తోటి ఓట్లు అడుగుతున్నారు, మీరు అభివృద్ధి కోసం ఓట్లు అడుగుతున్నారని మీరు డిసైడ్ కావద్దు. అసలుకి ఆ మాట మీరు అనకూడదు. అసలు ఆ మాట మీరు ఎట్లా అంటారు? జనాలు అనుకోవాలి ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని, వాళ్ళకి నమ్మకం ఉండాలి. మీరు వచ్చి నేనే అభివృద్ధి చేస్తున్నా నాకే ఓటేయండి అని చెప్పానంటే అది కరెక్ట్ కాదు అసలుకే కూడా. ఇంకా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు రద్దవుతాయి. సో ఇది మాత్రం నిజం అండి. ఎందుకంటే నేను జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి అక్కడ ఒక్కొక్క వార్డులు అవ్వచ్చు, కాలనీలు అన్నీ తిరిగినప్పుడు చాలామంది కూడా నాకు చెప్పింది ఏంటంటే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మాకు అందరికి కూడా రేషన్ కార్డులు వచ్చినాయి. ఈ ఒక్క మాట మాత్రం వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. మిగతా పథకాలు అవ్వచ్చు, హామీలు అవ్వచ్చు, ఏది ఎటున్నా కూడా మాకు అందరికి కూడా మేము గత 10 ఏళ్ల నుండి, గత 12 ఏళ్ల నుండి, గత 7-8 ఏళ్ల నుండి మేము రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెడుతున్నా కూడా మాకు ఎట్లాంటి అసలు రేషన్ కార్డులు రాలేదు. మాకు ఎట్లాంటి ప్రభుత్వం నుండి రేషన్ కార్డుల పట్ల ఎట్లాంటి ఆన్సర్ కూడా మాకు రాలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు జూబ్లీహిల్స్లో. ఈ రేషన్ కార్డుల గురించి మాత్రం నిజంగా రేవంత్ రెడ్డిని ఒప్పుకోవచ్చు ఈ ఒక్క విషయంలో మాత్రం. మన ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. సో చూద్దాం మీరు
ఏదైనా అంటే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా ఏంటంటే ఏదైనా పని మనం చేసి నేను ఇట్లా చేసినా అని మనం చెప్పుకోవద్దు. మనం చేసిన పని వాళ్ళకి ఎట్లా అనిపించిందని ప్రజలు చెప్తారు. సో అదొకటి మీరు గుర్తుంచుకుంటే బెటర్. ఇంకా అజారుద్దీన్ గురించి మనకు అంటే అజారుద్దీన్ అలాగే నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ యాదవ్ అలాగే అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. ఏమైనా అవసరాలు ఉంటే నేను కూడా మీకు అండగా నిలుస్తా అని చెప్పి నిన్న జరిగినటువంటి రోడ్ షోలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చారన్నమాట. సో నవీన్ యాదవ్ని గెలిపించుకోండి అని గట్టిగా చెప్తున్నారు. నేనేంటంటే నవీన్ యాదవ్ గురించి అక్కడ లోకల్లో చాలామంది కూడా ఏంటంటే అంటే మాకు లోకల్ క్యాండిడేట్, మేము నవీన్ యాదవ్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. అసలు ఆయనే అంటే ఇంతకుముందుకు పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పుడు మేము ఓటేస్తామని అంటున్నారు. సో నేను కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా అడగడం జరిగింది, మరి కనీసం సానుభూతితోటైనా మీకు ఓటేసే అవకాశం లేదా అంటే దాంట్లో ఒక 100%లో ఒక 20% వాళ్ళు మాకు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు బాగుండే, ఆయన మా అందరికి కూడా మంచి చేశారు, ఇప్పటికీ మాకు బీఆర్ఎస్ అంటేనే నమ్మకం ఉంది, మేము మాగంటి సునీతనే గెలిపించుకుంటాము, అది సెంటిమెంట్ అనుకోండి ఏదైనా అనుకోండి అది మీ ఇష్టం, అది మీకే వదిలేస్తామని చెప్పి కూడా కొంతమంది ప్రజలు అన్నారు. బట్ 80% ఆఫ్ ద పీపుల్ కూడా ఏమంటున్నారంటే పక్కా నవీన్ యాదవ్నే గెలిపించుకుంటాం. ఆయన ఇప్పుడు కాదు ఇంతకుముందుకు చాలాసార్లు అంటే పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఆయన ఓడిపోయానని చెప్పి అట్లా కాకుండా అతనికి ఏ పదవి లేకున్నా మా దగ్గరికి వచ్చేవాడు, ప్రజల దగ్గరికి వచ్చేవాడు, ప్రజా సమస్యలు తెలుసుకునేవాడు, ప్రజలకి ఏదైనా అవసరం ఉందంటే ఖచ్చితంగా అతను వెళ్ళి దాన్ని పరిష్కరించేవాడు అని చెప్పి చాలామంది కూడా అంటున్నారు. సో గట్టిగా అంటే నాకు ఏంటంటే వినిపిస్తున్నటువంటి పేరు ఏ గల్లీలోకి పోయినా ఏ కాలనీలోకి పోయినా నవీన్ యాదవ్ అని చెప్పి వినిపిస్తుంది. సో నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా కూడా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని అనిపిస్తూ ఉంది. అంటే ఒకవేళ మరీ ఎక్కువ మెజార్టీతో రాకపోయినా కూడా ఖచ్చితంగా కనీస మెజార్టీతో అయినా కూడా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని చెప్పి నాకైతే కనిపిస్తూ ఉంది. మరి అంటే ప్రజలు ఒకవైపు ఎట్లా ఉన్నారంటే పార్టీతో సంబంధం లేదు మాకు, రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ వీటన్నిటితో మాకు సంబంధం లేదు, నవీన్ యాదవ్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే ఓటేస్తామని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఒకవేళ నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే మరి మీరు ఓటేస్తారా అంటే బీఆర్ఎస్ కాదు, ఎంఐఎం కాదు, బీజేపీ కాదు, లేకుంటే అతను ఏ పార్టీ నుండి వచ్చినా, అతను ఏ పార్టీ లేకుండా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వచ్చినా కూడా మేము ఈసారి ఖచ్చితంగా కూడా నవీన్ యాదవ్ని గెలిపించుకుంటామని అంటా ఉన్నారు. మరి వీళ్ళకు రేవంత్ రెడ్డి పైన కానీ కాంగ్రెస్ పార్టీ పైన కానీ నమ్మకం కాదు, నవీన్ యాదవ్ అంటేనే నమ్మకం. ఎందుకంటే అతను లోకల్ క్యాండిడేట్, చాలా రోజులుగా కూడా ప్రజల వెన్నంటే ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. అతను ఏ పదవిలో లేకపోయినా కూడా ప్రజలకి సహాయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకు వరదలు వచ్చినప్పుడు కానీ లేకుంటే ఇతర ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ వాళ్ళకు పరిష్కారం ఇవ్వడం కావచ్చు, పరిహారం ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూ వస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా కూడా ఈసారి నవీన్ యాదవ్ గెలిచే అవకాశమే కనిపిస్తూ ఉంది.